ఇప్పుడు వచ్చిన సబ్జెక్టు హనుమంత్ రెడ్డి గారు ఇంత గెలిచి రచ్చ గెలవాలి అనేటువంటి చర్చే కాబట్టి ఒక్క నిమిషం ఆగండి. హనుమంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన కుటుంబం మొత్తం సపోర్ట్గా ఉంది, ఎక్కడ కూడా వ్యతిరేకంగా ఆయన కుటుంబం లేదు. చంద్రబాబు నాయుడు గారికి దాదాపు ఆయన కుటుంబం మొత్తం సపోర్ట్గా ఉంది. దగ్గుబాటి కుటుంబం కూడా ఆయనకు మద్దతుగానే ఉంది. ఆయన కష్టాలు రాజకీయంగా అంశం పక్కన పెడితే ఆయన ఎక్కడ వ్యతిరేకించిన విభేదించిన పరిస్థితి లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుటుంబం కానీ రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులు కానీ ఎవరున్నారు? ఒక 5 పేర్లు చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి సార్. ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంట అంటే ఎవరున్నారంటే ఇప్పుడు వినండి ఒక నిమిషం. అయితే శర్మిలమ్మ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆమె ఎవరి చేతుల కీలు బొమ్మ అయింది, ఎవరి తరపున మాట్లాడుతున్నారు, అవన్నీ రాష్ట్ర ప్రజలకు అందరికీ ఒక్క నిమిషం హనుమంత్ రెడ్డి గారు, ఇక్కడ ప్రధానమైన చర్చే నాయకులు ఇల్లు గెలిచి రచ్చ గెలవాలనేటువంటి చర్చే. కాబట్టి మీరు ఏదైతే అన్నారో వారి కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనే దాని మీద పవన్ కళ్యాణ్ గారికి ఆయన కుటుంబం మెగా ఫ్యామిలీ మొత్తం కూడా సపోర్ట్ గా ఉంది. వారు ఎవరు కూడా ఆయనకి వ్యతిరేకంగా లేరు, ఏ రాజకీయ పార్టీలో లేరు ఆయనకు వ్యతిరేకంగా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 95% ఆయన కుటుంబం సపోర్ట్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుటుంబ సభ్యులు ఎంతమంది సపోర్ట్ గా ఉన్నారు? రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులు ఎంతమంది ఆయన పక్కన ఉన్నారు చెప్పండి. ఒక్క నిమిషం. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ సభ్యులు, ఇది గుర్తు పెట్టుకొని మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆయన వెంట లేరు అంటే నేను చెప్తున్నా సభ్యత్వం అయిపోయింది తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. చిరంజీవి గారికి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు. చిరంజీవి పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం బాబు గారు ఒక్క నిమిషం ఆగండి. 1 by 1 మాట్లాడదాం. నేను అడిగింది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో? వారి కుటుంబ సభ్యులు ఎవరున్నారు? రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులు ఇప్పుడు ఎవరున్నారు ఆయన పక్కన మాత్రమే అడిగాను. మీరు ఎప్పుడో ప్రజారాజ్యాన్ని విలీనం చేసినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడు ఎక్కడ పోయాడు? ఇది కాదు ప్రజెంట్ ఈ రోజుకి ఈ నిమిషానికి పవన్ కళ్యాణ్ గారి పక్కన ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారా లేదా? చంద్రబాబు నాయుడు గారి పక్కన ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఆయన కుటుంబ సభ్యులు రాజశేఖర రెడ్డి గారి ఆత్మలు సన్నిహితులు ఉన్నారా లేదా? అదే నేను అడిగింది. మీరు ఎక్కడికో ప్రజారాజ్యానికి ఎప్పుడో వెనుపోటు టీడీపీ కనిపోతే కాలము నేనేమడుగుతున్నా అంటే నేను అడిగిన దానికి మీ దగ్గర సమాధానం లేదు అనే విషయం ఎందుకు చెప్తున్నారంటే గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ చిరంజీవి వెంట ఎందుకు నడవలేదు అంటున్నా. చిరంజీవి గారి సార్ ఆగండి సార్ దయచేసి నేను అడిగిన ప్రశ్న మీరు చెప్పేది ఈ రోజు చెప్పండి సార్. సరే ఆగండి అంటే మీరు ఒప్పుకుంటున్నారు గతంలో ఎందుకు లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఆయన కుటుంబం లేదు, రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులు లేదని మీరు ఒప్పుకున్నారు. ఇప్పుడు వినండి సార్, మీరు ఒప్పుకున్నారు. కుటుంబం ఉండండి సార్. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ ను ప్రేమించే ప్రతి గుండె ప్రతి హృదయం జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంది అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. వైఎస్ఆర్ ని ప్రేమించే ప్రతి గుండె ఆయనతో ఉంది కానీ వైఎస్ఆర్ ప్రేమించిన గుండె లేదు. వైఎస్ఆర్ ని ప్రేమించే గుండెలన్నీ ఉన్నాయి, ఆయన ప్రేమించిన గుండెలన్నీ లేవు. మీరెవరు సార్ చెప్పడానికి? వైఎస్ఆర్ ని ప్రేమించే గుండె మేమందరం వైఎస్ఆర్ ని ప్రేమించే వాళ్ళమే, మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అని నమ్మే వాళ్ళమే. మీకు నచ్చకపోతే బయటకు వస్తా ఉండాలి. వైఎస్ఆర్ ని ప్రేమించే ప్రతి హృదయం జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం సాధన కోసం పనిచేస్తా ఉన్నారు. ఆయన చేసిన ఇచ్చిన హామీలు ఏదైనా నెరవేర్చకుంటే దాని గురించి మాట్లాడండి. దీని గురించి మచ్చుగా మాట్లాడుతూ ఉంటారు. దీని గురించి మీకు ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు వెంట శర్మిలమ్మ లేదు, లేకపోతే కేవీపీ గారు రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టినప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతమందికి రాజకీయ జీవితం ఇచ్చిందని చెప్తున్నారు కదా. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయలేకపోతుంది? ఎందుకు తెలంగాణలో మొన్నటి వరకు పోటీ చేయలేక చతికిలబడిపోయింది? రాజశేఖర రెడ్డి గారికి సీఎం పదవి ఇచ్చినామని చెప్తా ఉంటారు కదా వాళ్ళంతా. ఇచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు పోటీ చేయలేకపోతా ఉంది అంటున్నా. పడిపోయింది అంటున్నా. దానికి ఎవరి వల్ల కాంగ్రెస్ పార్టీ బతికింది, ఎవరి వల్ల ఏం బతికింది అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అంటే కాంగ్రెస్ పార్టీ అంశాలన్నీ తీసుకుంటా పోతే సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారి వల్లే అధికారంలోకి రాలేదు. ఆ పార్టీ అంతకు ముందు ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ. అంశాలొద్దు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్టింగ్ ఇచ్చారు, అంతవరకు ఓకే. కాంగ్రెస్ పార్టీకి 150 సంవత్సరాలు ఉంది. చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు కలిసింది అంటున్నా. చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు కలిసింది అంటున్నా.
చాలా 150 సంవత్సరాల ఒక ఘన చరిత్ర ఉందిలే కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కలవాల్సి వచ్చింది అంటున్నా. రైట్ ఆగండి దయచేసి ఆగండి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం లేక తెలుసుకోండి. ఆగండి హనుమంత్ రెడ్డి గారు, మన సబ్జెక్ట్ అది కాదు అసలు. ఒక్క నిమిషం ఆగండి, సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలి నాయకులు, అధినేతలు, పార్టీల అధ్యక్షులు ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది చర్చ. ఇక అవన్నీ వద్దు, పాత ఎన్ని తవ్వుకుంటా పోతే ఇక మీరు చెప్పడం మొదలు పెడితే ఇక ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి వల్లే. సో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ముఖ్య ప్రధానమంత్రి అయ్యారని చెబుతారు. అవి వద్దు దయచేసి, ఏం సబ్జెక్ట్ అదే చూద్దాం. నరసింహప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి. హనుమంతన్న ప్లీజ్ దయచేసి. చాలా తెలివిగా చాలా దూరం తీసుకెళ్లిపోయాడు, డైవర్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు టాపిక్ అన్న. కానీ ఆయన మాట్లాడుతూ మధ్యలో ఒక 3 అంశాలు ముఖ్యమైనవి సార్, ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి అర్థం కావాల్సిన విషయాలు కొన్ని మా మీద మీరు నిందలు వేసుకుని వెళ్ళిపోయాడు. కోడి కత్తి చాలా పదునుగా ఉంటుందన్నారు సార్ మీరు. అవును, అది ఎట్లుంటుందో, అది ఎక్కడ గుచ్చుకునిందో, ఎంత లోతు గుచ్చుకునిందో జడ్జి ముందర చెప్పాలి సార్ అన్న. ఖచ్చితంగా ఏమంత బిజీగా ఉన్నాడు అన్న. నరసింహప్రసాద్ గారు, ఒక అమాయకుడు 5 సంవత్సరాలుగా ఒక దళిత బిడ్డ తరపున నువ్వేలా వాదిస్తున్నావంటున్నా. ఒక ప్రతిపక్ష నేత మీద దాడి జరిగితే దాని కోర్టు ఖర్చు పెట్టి అక్రమ కేసుల మీద కోర్టు ఖర్చు పెట్టి లాయర్లు పెట్టుకోవడం లేదా మీరు చేపించారనే విషయం మీరే ఒప్పుకుంటున్నారు. మీరే హనుమంత్ రెడ్డి గారు అవి ప్రజలు నమ్మే మాటలు కాదు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని కూడా నారాసుర రక్త చరిత్ర రాశారు సార్. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద దాడి చేసేటువంటి ధైర్యం ఎవరికి లేదు. ఇది మాత్రం కంటాపదంగా అందరూ ఒప్పుకోవాల్సిందే. రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద దాడులు చేసేటువంటి ధైర్యం ఎవరికి లేదు. ఇంకా ఎక్కువ మాటలు బాగా వదిలేసారు. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి ఆగండి. రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఏం చేయకుండా వదిలేశారు. అదే మీరు చెప్పేది ఆగండి దయచేసి. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనే దాచిపెట్టుకొని ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు హనుమంత్ రెడ్డి గారు అందరికీ సమయం ఇవ్వాలి, అందరికీ సమయం ఇవ్వాలి. ఇప్పుడు మీ అభిప్రాయాలు మీరు బోలెడు చెప్పారు, మీకే ఎక్కువ సమయం ఇస్తామన్నారు. దయచేసి ఆగండి 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 దయచేసి ఆగండి. నరసింహప్రసాద్ మీద దాడి చేసే వయసు కుటుంబం మీద దాడి చేసే హనుమంత్ రెడ్డి గారు లేకపోతే మీరు ఒక్కరే మాట్లాడతారా? వారిని పంపించేసి మీరు చెప్పారు కదా, మరి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం ఆగండి నరసింహప్రసాద్ గారు, మీరు కంక్లూజన్ ఇవ్వండి, సమయం తక్కువగా ఉంది మనకి. అవును సార్, అందుకే చెప్తున్నా, అందరి మీద నిందలేసేది ఓ అని మాట్లాడేది ఇట్లా కాదు. మీరు ఒక దళిత 5 సంవత్సరాలుగా మేము అతను ఉద్దేశపూర్వకంగా చేశాడా లేకపోతే ఏ విధంగా చేశాడో మాకు అనవసరం. కానీ బాధ్యతాయుతమైన ఒక వ్యక్తి పోయి జరిగిన విషయాలు కోర్టు ముందు చెప్పాల్సిన అవసరం ఉందని మాత్రమే మేము ఈరోజు పోరాడుతున్నాం. ఆయన కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీని మీదనే నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మీరు ఒక పక్క 125 అడుగుల విగ్రహం పెట్టినామని చెప్పి వదలగొట్టుకుంటారా? అంటే దళిత బిడ్డలు దళితుల మీద మీరు దాడులు దమనకాండలు ఒక పక్క చేస్తూ ఒక పక్క విగ్రహాలు పెడితే మా దళిత జాతి గర్వపడుతుందా? కొంచెమన్నా మానవత్వం ఉందా మీకు? ఎంతమందికి ఒకటి సుధాకర్ని ఏం చేశారు మీరు? మాట్లాడే వారికి మీకు మానవత్వం చెప్తున్నారు. కోడి కత్తి సీను అనబడే వ్యక్తిని ప్రజలు వింటున్నారనే విషయమే ఇంగిత విగ్రహాలు నిందితుల తరపున మాట్లాడుతూ నిందితుల తరపున మాట్లాడుతూ హనుమంత్ రెడ్డి గారు అక్కడ నరసింహప్రసాద్ గారు అతన్ని సపోర్ట్ చేయట్లేదు. విచారణకి ముఖ్యమంత్రి గారు హాజరైతే నిజాలు తెలుస్తాయంటున్నారు. హనుమంత్ రెడ్డి గారు ఆయన సపోర్ట్ చేయటం లేదు. బాధితుడు కోర్టుకు హాజరైతేనే నిజాలు తెలుస్తాయి, వాటిని ఇమీడియట్ గా తేల్చండి అని అడుగుతా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు రిమైండ్ లో చంపేస్తారా పిల్లోడిని అని ఆయన ప్రశ్నిస్తారు. కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం ఇస్తారు. మీరా కోర్టు జడ్జీలు అంటున్నా. ఆగండి సార్, జడ్జి గారు అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్తారు. మీరెవరండి నాకు అర్థం కాలేదు.
కోడికత్తి మీ బాబాయ్ విషయంలో మాత్రం మీరు సపోర్ట్ మీ చేస్తున్నారా? నిమిషం బయట తిరుగుతారు. ఆయన శ్రీను చేసిన సంఘటన సమర్థిస్తున్నారా? అరెస్ట్ చేయాలని వెళ్తే సమర్థిస్తున్నారా అంటున్నా. ఆగండి హనుమంత్ రెడ్డి గారు, ఎవరు సమర్థించట్లేదు సార్. బాధితులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం సార్ మీరు? విచారణకు హాజరైతే మాట్లాడతారు. నిజాలు తెలుస్తాయంటున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని సార్ పొడవటం చెప్పండి. మంచి నన్ను పని నిజంగానే దాడి లేదు. చేశారని అది చెప్పండి. వినండి పూర్తిగా. వెళ్ళి చెప్పండి. సరే, ఇప్పుడు అదే కదా విగ్రహాలు పెట్టే కాదు మాకు గొప్ప. ఆయన తరపున మాట్లాడుతూ ఉంటే అది తప్ప ఏం చెప్తున్నారు? రైట్ నాకు రైట్ అర్థం రైట్ కాదు. దయచేసి ఆగండి, దయచేసి మమ్మల్ని నరసింహ గారు చేస్తారా? మళ్ళీ వస్తాం, దయచేసి మమ్మల్ని ఆగండి. మానమంగాలు చేస్తారా? మాకు శిరోమండలాలు చేస్తారా? మమ్మల్ని కార్ డ్రైవర్ ఇవి తప్ప వేరే చెప్పేదానికి ఏం లేదు. పార్సల్ చేస్తారా? నేను చేస్తున్న ఇంగ్లీష్ మీడియం విద్య గురించి మీ దగ్గర మాట్లాడేది లేదు. రైట్ రైట్ ఇంగ్లీష్ హనుమంత్ రెడ్డి మీడియం గారు